నెక్స్ట్ వన్ చూడండి. బిఆర్ఎస్, బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్. అసలు ఎందుకు యూజ్ చేస్తారండి బిఆర్ఎస్? ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బిఆర్ఎస్? చెప్పండి. బిఆర్ఎస్ అంటే ఏంటండి? ఎందుకు యూజ్ చేస్తారు కంపెనీలో బిఆర్ఎస్? బ్యాంక్ నుంచి ఒక స్టేట్మెంట్ తెచ్చుకుంటాం సార్. మనం ఎంటర్ ఓకే. చేసుకున్న టాలీలో ఎంటర్ చేసే స్టేట్మెంట్కి ఆ స్టేట్మెంట్కి సరిపోయిందా లేదా అని టాలీ చేస్తారు సార్. ఓకే, వెరీ గుడ్. బ్యాంకుకి వెళ్ళి స్టేట్మెంట్ తెచ్చుకుంటాం. ఇక్కడ మనం చేసిన ఎంట్రీస్ కి బ్యాంక్ స్టేట్మెంట్ ఈ అన్రీకన్సిల్ నుంచి రీకన్సిలేషన్ చేయడం ఎలా, సో అమౌంట్లు మ్యాచ్ చేయడం ఎలా అనేదే ఇక్కడ కాన్సెప్ట్. ఓకేనా? సరే, చూద్దాం సార్. మనకి మల్టిపుల్ బ్యాంక్స్ ఉన్నప్పుడు ఏ విధంగా ఎంటర్ చేస్తాం? న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. టిఆర్ఎస్ సర్వీస్ ఓరియంటెడ్ మాది. మెయింటైన్ అకౌంట్ ఫస్ట్ ఆఫ్ నెస్ పెట్టండి. రిమైనింగ్ అని నో పెట్టండి. నో నీడ్. డైరెక్ట్ గా ఓచర్లోకి వెళ్ళండి. మా డేట్లు మ్యాండేటరీగా మార్చాలమ్మా. ప్రతిరోజు డేట్లు మార్చాలా, లేకపోతే అకౌంట్స్ కరెక్ట్ గా రావు. 14 ఆల్ట్ సి వసీం క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్ 3 lakhs. మురళీ క్యాపిటల్ 5 lakhs. యూనియన్ బ్యాంక్ 14. నెక్స్ట్ 24 ఫర్నిచర్ పేమెంట్. నెక్స్ట్ సో అడ్వాన్స్ ఫర్ బిల్డింగ్ 1 lakh. డేట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ డేట్ తీసుకోండి పేమెంట్. కరెంట్ అసెట్స్ అన్ని చూడండి. ఓన్లీ బ్యాంకులతోనే ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి, గమనించండి. సిండికేట్ బ్యాంక్ ఓపెన్ అనదర్ బ్యాంక్ అకౌంట్ కాంట్రా. నెక్స్ట్ పెట్టి క్యాష్. నెక్స్ట్ 15 ఇంటర్ఫెక్స్ సర్వీసెస్ లోన్ టేకెన్. లోన్స్ అండ్ లైబిలిటీ. నెక్స్ట్ రెంట్ పెయిడ్ 25. సిండికేట్ బ్యాంక్. నెక్స్ట్ 16 పేమెంట్. తర్వాత 26 ప్రింటర్. స్టార్ ప్రింటర్స్.
నెక్స్ట్ 2/6 కమిషన్ రిసీవ్డ్. $65,000. నెక్స్ట్ 1/7 క్యాష్ డిపాజిట్ ఇన్ సిండికేట్ బ్యాంక్. నెక్స్ట్ 2/8 పేమెంట్. నెక్స్ట్ 1/9 బ్యాంక్ చార్జెస్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 2/9. $5,000 సిండికేట్ బ్యాంక్. నెక్స్ట్ 110 కాంట్రాక్ట్. 2 బ్యాంకులతో ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. యూనియన్ బ్యాంక్ టు సిండికేట్ బ్యాంక్. ఏ బుక్ లో వెళ్ళి ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేయండి. అన్ని ట్రాన్సాక్షన్స్ మీ కంటికి కనబడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1, నెట్ ప్రాఫిట్ 51,500. సో ఇలా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఈ విధంగా జరుగుతాయి. ఇక్కడ రీకన్సిల్ నుంచి రీకన్సిలేషన్ చేస్తాం. బ్యాంకింగ్ చెక్ రిజిస్టర్ ఆల్ట్ F1 చూడండి. సిండికేట్ బ్యాంక్ 3 కనబడుతున్నాయి, యూనియన్ బ్యాంక్ 7 కనబడుతున్నాయి. ఓకే, రీకన్సిల్ తర్వాత మాన్యువల్ రీకన్సిల్. చూడండి, డేటు, పర్టికులర్స్, ఇన్స్ట్రుమెంట్ నెంబర్. అంటే చెక్ మీద నెంబర్స్ ఉంటాయి చూసారా, 3 నెంబర్లు ఉంటాయి. ఏదో ఒక నెంబర్ తీసుకుంటాం, దాన్ని ఇన్స్ట్రుమెంట్ నెంబర్ అంటాం. ఇన్స్ట్రుమెంట్ డేట్ అంటే వాళ్ళు మనకు చెక్ రాసిచ్చిన తర్వాత మన బ్యాంకుకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయమన్నప్పుడు ఒక డేట్ ఉంటుంది, ఒక టైం ఉంటుంది. మన అకౌంట్లో పడిన డేట్ ఏది అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏప్రిల్ ఉంది కదా, నేను మే ఇస్తున్నా. 1/5, 1/6, 1/8, ఆగస్ట్, సెప్టెంబర్, 1/9, అక్టోబర్, నవంబర్. ఇలా చూడండి కింద బ్యాలెన్సెస్ ఫర్ కంపెనీ బుక్స్, ఎక్స్పెక్టెడ్ బ్యాంక్ బ్యాలెన్సెస్ యాజ్ ఫర్ అక్టోబర్. 2 మ్యాచ్ అయిపోతాయి, ఈక్వల్ అయిపోవాలి. అప్పుడు రీకన్సిల్ నుంచి రీకన్సిలేషన్ అయిపోతుంది డేటా. చూడండి, ఇక్కడ రీకన్సిల్ నుంచి రీకన్సిల్ అయింది. యా, నెక్స్ట్ కూడా యూనియన్ బ్యాంక్ చూడండి. చూడండి, చూసారా, రీకన్సిల్ నుంచి రీకన్సిలేషన్ చేయడం. ఇలా ఇది గైస్, ఈ విధంగా మనము లైక్ బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకున్న స్టేట్మెంట్ కి మనం పోస్ట్ చేసుకున్న ఎంట్రీస్ కి 2 ఈక్వల్ అనేది చేయాలి. చేసుకొని మనం రీకన్సిల్ నుంచి రీకన్సిలేషన్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఏమి కానీ లేవు బ్యాంకుకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్. ఓకే, అన్ని క్లియర్ అయిపోయాయి. చూడండి, ట్రాన్స్ఫర్స్ తగ్గుతాయి. దీనే బీఆర్ఎస్ అంటారు, దీన్ని బీఆర్ఎస్ అంటారు. ఓకే, క్లియరా? ఎనీ డౌట్స్ మా? లైక్ ఇంకా మీకు పేరోల్ ఒకటి ఉంటుంది, దానికి సంబంధించి కొన్ని
రిమైనింగ్ కూడా కొన్ని ఉంటాయి, అవి కూడా డిస్కస్ చేస్తాం. సార్ మాక్సిమం బ్యాంక్ రికార్డ్స్ ప్రతి మంత్ది చెక్ నెంబరు డేటు అన్నీ ప్రాపర్గా ఉంటేనే అది అవుతుంది అనమాట. ఇప్పుడు నీకు నెట్ బ్యాంకింగ్ ఉండాలి. నెట్ బ్యాంకింగ్ ఉంటే నువ్వు బ్యాంకుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ మంత్ కావాలంటే ఆ మంత్ డౌన్లోడ్ చేసుకొని దాని ప్రకారంగా ఎంటర్ చేసుకుంటావు. నీకు 2 బ్యాంకులు ఉంటాయి. ఏ బ్యాంక్ నుంచి ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశావు, ఎప్పుడు డిపాజిట్ అయింది, అవన్నీ చూసుకోవాలి. అండ్ రీకన్సిల్ నుంచి రీకన్సిల్ చేసుకోవాలి డేట్ల ప్రకారంగా. ఇప్పుడు మ్యాచ్ అయిపోతుంది అంతే, ఆటోమేటిక్. ఏది మ్యాచ్ అయినప్పుడు అది అండర్ రికన్సిలేషన్ వెళ్ళిపోతుంది. అండ్ రీకన్సిల్ నుంచి రీకన్సిలేషన్ చేసుకోవాలి అంతే. నెట్ బ్యాంకింగ్ మ్యాండేటరీగా ఉండాలి. ఓకే నెట్ బ్యాంకింగ్ మ్యాండేటరీగా ఉండాలి. ఓకేనా? ఓకే యా, డన్ గైస్. సో